మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Let's release this. బొబ్బిలిపులి అభిమానులందరికీ ఇంత కోలాహలంగా ఇంత ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ ఓం ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, కళాకారులకి, సాంకేతిక నిపుణులకి నా అభివాదాలు. అలాగే నేను చాలా రోజులైంది తమ్ముడు హరికృష్ణన్ చూసి, చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూసా, చాలా హెల్తీగా మళ్ళీ యాక్ట్ చేస్తాడనేటంత ఆనందంగా నాకు కనపడతా ఉన్నాడు. తారక రామారావు ఆర్ట్స్ అంటే ఇది మామూలు సంస్థ కాదు. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న భారతీయ చలనచిత్ర పరిశ్రమకి ఒకే ఒక చరిత్రకారుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. అది ఒక చరిత్ర. మామూలు చరిత్ర కాదు. భారతదేశంలో ఎంతోమంది మహానటులు, గొప్ప గొప్పవారు గొప్ప గొప్ప పాత్రలు చేశారు, గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు. కానీ
ఏ నటుడు నటించలేని పాత్రలు భారతదేశంలో చేసిన ఒకే ఒక్క నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. అందుకే 100 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో అగ్రస్థానం అగ్రతాంబూలం శ్రీ రామారావు గారిది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ని నటుడిగా ఎంత చూశానో దానికి మించి చాలా గొప్ప నిర్మాత. ఎంత గొప్ప నిర్మాత అంటే టెక్నిక్ తెలుసుకున్న నిర్మాత ఎవరైనా ఉంటే ఈ యంగ్ జనరేషన్లో దట్ ఈస్ కళ్యాణ్ రామ్. మీరందరూ పాటలు చూశారు. నేను పాటలతో పాటు సినిమాలో కొన్ని భాగాలు కూడా చూశాను. 3Dలో చూశాను. I have seen many 3D films. బట్ ఈ మధ్యకాలంలో 3D టెక్నిక్తో ఎంత చక్కగా తీశారో ఈ సినిమా చెప్పలేను. 3D కోసం ఎంతో కష్టపడ్డాడు. అందుకని ఈ సినిమా మనం చూసింది 3Dలో చూస్తేనే దీని ఎఫెక్టు. 3Dని దృష్టిలో పెట్టుకుని ప్రతి షాటు కంపోజ్ చేశాడు డైరెక్టరు, కెమెరామ్యాను అందరూ కలిసి. అందుకే ఈ సినిమాలో తక్కువ పాటలే పెట్టారు. దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ టేకింగ్ యాక్షన్. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్తో ముందుకొచ్చే హీరో కమ్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి చాలా అవసరమని, అందుకని ఈ సినిమాకి సక్సెస్ అవసరమని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ఆర్టిస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. I just want to take this opportunity to thank a few people. First of all, my parents. Without them, I'm nothing. And most importantly, for this film, Kalyan Ram garu. అతను లేకుండా ఈ సినిమా లేదు, నేను లేను ఇక్కడ. సో నా మీద నమ్మకంతో ఇంత పెద్ద సినిమా నా చేతిలో పెట్టినందుకు ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ వన్ మోర్ పర్సన్ హూమ్ నోబడీ నోస్, హరికృష్ణ గారు. అది ఫాదర్ కాదండి, ఇతని బ్రదర్ ఇన్ లా హరికృష్ణ గారు. హీఈస్ ద మెయిన్ రీజన్ వై వీ డిడ్ దిస్ మూవీ ఇన్ 3D. అసలు వెనకాల కనబడతాడు కానీ అసలు ముందుకు ఎప్పుడు రాడండి. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ వేర్ ఎవర్ హీ ఇస్. హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ హరి గారు, వేర్ ఎవర్ యూ ఆర్. అండ్ I really want you guys to see this movie and enjoy it. Sorry, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, టెన్షన్లో ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడుతాను, తెలుగులో రాదండి. బట్ యా, we did our best and hopefully you guys will like it. We've made our best film and thank you కళ్యాణ్ గారు. నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద ఉన్న నా అభిమానులందరికీ జీవితాంతం కృతజ్ఞతని. అందరూ జనరల్గా అంటూ ఉంటారు, ఏమండి మేము 3D సినిమా హాలీవుడ్లో తీసాం చూసారా, మన మల్టీప్లెక్స్లో వస్తున్నాయి, అక్కడ ఇలా తీశారు అలా తీశారని. మన ఆంధ్రలో తీలేమా ఆ సినిమాని? ఇదే నన్ను ఎవరు అడిగారు, సార్ అక్కడ 3D సినిమా వచ్చిందని చూసారా అని. ఎవరు తీశారంటే హాలీవుడ్ వాళ్ళు తీశారు. మనం తీలేమా? ఆ మాటతోనే నేను ఈ సినిమా తీశాను. అదే ధైర్యంతో. ఈ ధైర్యం నాకు ఎక్కడో నుంచి రాలేదండి. ఈ ధైర్యానికి ముఖ్య కారకులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు మీద ఈ బ్యానర్ స్థాపించి ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఆయన ఎక్కడున్నా సరే మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. నా కుటుంబం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఎక్కడున్నా సరే నా కుటుంబం నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది మీ అందరికి కూడా తెలుసు. మీ అందరికీ తెలుసు నా కుటుంబం నా వెంటే ఉంటుందని. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో, మీ ఆశీస్సులతో ఈ సినిమాని జూన్లో మీ ముందుకు రాబోతుంది. సినిమాని మీరందరూ చూసి ఆనందిస్తారు. మీకు కొత్త అనుభూతిని ఇవ్వాలని ఈ సినిమా నేను తీశాను. సో మీరందరూ నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్స్ అలాట్. జై హింద్, జై ఎన్టీఆర్.